జగన్ రాష్ట్రాన్ని రాజకీయంగా మాత్రమే చూశారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేలా జగన్ 3 రాజధానుల నాటకమాడారని తెలియజేశారు. ఆయన హయాంలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడైనా సాధించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సమాజానికి వైసీపీ హానికరమని ప్రజలంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు పయ్యావుల. ఉన్నటువంటి శాసనసభ్యుల వ్యవహరించినటువంటి తీరు చూశారు కదా అధ్యక్ష, చప్పట్లు కొట్టారు అధ్యక్ష. శాడిజమో సైకోయిజమో దీనికి మించినటువంటి మరేదైనా పదం ఉందేమో అతకాల అధ్యక్ష. ఎవరి మీద అధ్యక్ష కక్ష? రాష్ట్ర ప్రజల మీదనా? ఓట్లు వేసినటువంటి ప్రజల మీదనా? ఎందుకే అధ్యక్ష మనల్ని ఎన్నుకున్నటువంటిది మా జీవితాల్ని మార్పు చేస్తారని, మా జీవితాల్లో మళ్ళీ 5 ఏళ్లలో మరింత ఎదుగుతామనేటువంటి ఆలోచనతో వేసినటువంటి ప్రజానీకానికి పని చేయాల్సింది పోయి వారి జీవితాల్ని నాశనం చేసి శాశ్వతంగా ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్లాగా తయారు చేయాలి, మేము ఇచ్చేటువంటి బటన్ నొక్కుడుతోనే మీ జీవితాలు సాగాలి అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో జరిపినటువంటి కుట్రలు కాదా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి అందరినీ సమీకరించి ఇది నడిబొడ్డునుంది, దీన్ని ఈ రకంగా చేసుకుందామని సింగపూర్ లాంటి కంపెనీతో ఫ్రీగా అధ్యక్ష వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఈ రకంగా చేయండి అని అంటే ఒక్క సింగపూర్ స్టార్టప్ క్యాపిటల్ అధ్యక్ష వాళ్ళు చెప్పింది 1,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఏం చేశారు అధ్యక్ష? పసిబిడ్డలో అదేదో మనం వింటాం అధ్యక్ష, పురిట్లో బిడ్డను చంపేశారు. అది అమరావతికి ఖచ్చితంగా అదే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. ఈరోజు పని చేస్తే మళ్ళీ ఈరోజు అమరావతి ఒక ఊపిరిని నింపుకుని ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనపడతా